హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను పిల్లల కోసం మంచి వెయిట్ గెయిన్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ ఫుడ్ మనము 9 మంత్స్ బేబీస్ నుంచి 1 ఇయర్ బేబీస్ వరకు నైట్ టైం పిల్లలకి పెట్టుకోవచ్చు. ఈ ఫుడ్ మనము ఇలాగ పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలకి బాగా ఆకలి వేస్తుంది. ఇంకా మలబద్ధకం అలా ఏమైనా చేర్చినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మేకింగ్ ప్రాసెస్ చేసే ముందు ఒకసారి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నవి కంపల్సరీగా వేసుకోవాలి. వాల్నట్స్, ఇంకా బాదం పప్పులు, పంప్కిన్ సీడ్స్ మనం 1 స్పూన్ ఇలాగా వేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతో. సో నేను ఇది 1 ఇయర్ బేబీ కోసం ఈ కొలతలు వేస్తున్నాను. 1 ఇయర్ బిలో అయితే పిల్ల కొంచెం తగ్గించుకోవాలి క్వాంటిటీ అనేది. ఇవి కొంచెం నీట్గా వాష్ చేసుకొని మనము వాటర్ పడేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అట్లీస్ట్ 4 to 6 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇంకొక కప్లో 3 స్పూన్లు ఓట్స్ తీసుకున్నాను. ఇవి మనం వాష్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. నార్మల్గానే మనం సోక్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసే ముందు ఒక 10 మినిట్స్ మనము నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓట్స్ ఇలాగా నానబెట్టడం వల్ల బాడీ హీట్ అనేది చేయదు పిల్లలకి. సో అందుకోసం మనము ఇలాగ నానబెట్టుకొని చేసుకోవడం చాలా మంచిది పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇంకా ఇవన్నీ బాగా నానిన తర్వాత మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఈ ఓట్స్ ఇలాగే వేసేసుకొని బాగా స్మూత్గా అయిపోయి ఉంటాయి. ఓట్స్ నానిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఉండాలి. ఇంకా బాదం పప్పులకి పీల్ ఆఫ్ చేసేసి ఆ వాటర్ పక్కనే పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ మాత్రమే దీనిలోకి యాడ్ చేసుకొని కొంచెం మనం మిక్సీకి వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎన్ని వాటర్ సరిపోతాయి అన్ని వాటర్ మనం వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు, కానీ బాదం పప్పులు మాత్రం బాగా మెదిగిపోవాలి. ఆ విధంగా చూసుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది తొందరగా. అలా ఉండలంతా కట్టకుండా మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఉడికేటప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. కానీ మనం కలిపెడుతూనే ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడు అంటుకుంటుంది, కంపల్సరీగా అంటుకుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండలు కట్టేస్తే పిల్లలు తినడానికి బాగుండదు. ఇదంతా బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 ఇయర్ అబవ్ పిల్లలకు పెడుతున్న వాళ్ళు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఫీడింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. కావాలంటే ఈ టైంలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం పిల్లలకి తినిపించాము అని అంటే, నైట్ టైం పెట్టాము అంటే హెవీగా ఉంటుంది కాబట్టి సో ఈజీగా తింటారు. మార్నింగ్ అంతా డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.